రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః. శ్రీరాఘవం దశరథాత్మయమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమత్ సుందరకాండలో నిన్నటి వరకు మనం 9వ సర్గ విశేషాలన్నీ తెలుసుకుంటూ వాయునందనుడైనటువంటి హనుమంతుడు లంకానగరంలో రావణ భవనంలో అర్ధయోజన వెడల్పు 1 యోజనం పొడవు ఉన్నటువంటి విశాలమైనటువంటి భవనంలో ఆ భార్యలతో కూడుకున్నటువంటి రావణాసురుని యొక్క అంతఃపుర సౌందర్యాన్ని వర్ణించినటువంటి వాల్మీకి మహర్షి 72వ శ్లోకంలో 73వ శ్లోకంలో ఒక విశేషమైనటువంటి అంశాన్ని ప్రస్తావించి 10వ సర్గలోకి అడుగుపెట్టినాడు. అందులో 71, 72, 73 శ్లోకాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే, నత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేన లబ్ధ్వా నచాన్యకామాపి నచాన్యపూర్వ వినా వరార్హాం జనకాత్మజాం తాం నచాకులీన నచహీన రూప నా దక్షిణానానుపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయా బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశీ రాఘవ ధర్మపత్ని ఇమా యథా రాక్షస రాజభార్యాః సుయాతమస్యేతి సాధు బుద్ధే అంటూ వెంటనే ఒక చిన్న పశ్చాత్తాపం పొందినటువంటి లేదా ఏదో చిన్న పొరపాటు చేసిన అనేటువంటి ఉద్దేశంతో దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తూ పునశ్చ శోచింతయదార్థ రూపో ధ్రువం విశిష్ట గుణతో హి సీత అథాయమస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్వర కష్టమనార్య కర్మ అంటాడు వాల్మీకి మహర్షి. హనుమంతుని యొక్క మన స్థితిని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. ఆ విశాలమైనటువంటి భవనంలో అందమైనటువంటి స్త్రీల నడుమ, తర్వాత ఆ అపురూప సౌందర్యమైనటువంటి స్త్రీల నడుమ సీతను వెదకడము ఒక టాస్క్ అయితే, ఒక లక్ష్యం అయితే, ఆ లక్ష్యానికి చేరుకోలేకపోతున్నాడు అనేటువంటి ఒక ఆవేదన. నత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేన లబ్ధ్వా నచాన్య కామాపి నచాన్య పూర్వ వినా వరార్హాం జనకాత్మజాం తాం. మహాపతివ్రత మహాస్వాధ్య అయినటువంటి శ్రీరామ ధర్మపత్ని ఈ స్త్రీల మధ్యలో ఎక్కడ కూడా కనబడలేదు అనేటువంటి ఒకటి. అయితే ఆ వనితలు కూడా ఎట్లా ఉన్నారట,
రావణాసురుని యందు దాని ఏమంటారు వ్యతిరేకమైనటువంటి భావం లేనటువంటి స్త్రీలే అందరూ ఉన్నారండి అక్కడ. ఒక్క స్త్రీ కూడా, ఎంతో మంది భార్యలు ఉన్నా ఏ ఒక్క స్త్రీ యందు కూడా రావణాసురుని యందు, అతని పరాక్రమమందు, అతని యొక్క సంపద యందు ఆకర్షింపబడి అనురాగంతో ఉన్నటువంటి వాళ్ళే కనబడ్డారు. ఎవరు కూడా బలవంతంగా తీసుకురాబడేటువంటి వాళ్ళుగా కనబడడం లేదు అక్కడ. అంటే మనస వాచ కర్మణ ఆ స్త్రీలంతా కూడా రావణాసురుని యొక్క పరాక్రమమందు లేదా ఆయన భర్తగా పొందడానికి అవసరమైనటువంటి సౌశీల్యాలు ఏ విధంగా ఉన్నాయో అన్ని సౌశీల్యాలు వాళ్ళలో కనబడుతున్నాయి అట. అంటే ఈమెను ఇతన్ని కాదని లేదా ఇతన్ని కావద్దు, ఇతనిని భర్తగా పొందొద్దు అనేటువంటి కోరిక ఎవరు కూడా కనపడలేదట ఆ స్త్రీలలో. ఇంకా నచాకులీన నచహీన రూప నా దక్షిణ నపుచారయుక్త భార్య భవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య సకామనీయ. మళ్ళీ ఆ స్త్రీలు కూడా ఎట్లా ఉన్నారు? ఏ ఒక్క స్త్రీ కూడా హీనమైన జాతి నుంచి వచ్చినటువంటి స్త్రీ కాదు. అంటే ఆయన అటువంటి ఉత్తమమైనటువంటి వంశాలలో పుట్టినటువంటి స్త్రీలనే ఎన్నుకున్నాడు తన భార్యలుగా. తర్వాత ఏ స్త్రీ కూడా రూపహీనంగా ఉందా అంటే అది లేదు. పోనీ ఉదారం లేనిది, రావణాసురుడి పట్ల ఉదారం లేనిది, ప్రేమ లేనిది ఉందా? ఆ విధంగా కూడా లేదు. పోనీ అనుపచారయుక్త అంటే పతివ్రత ధర్మాలను విడిచిపెట్టి భర్త కాకుండా వేరే పురుషులతో తిరిగేటువంటి లేదా మనస్సు కలిగినటువంటి ఆలోచన వాళ్ళు ఉన్నారా? అట్లా కూడా లేదట స్త్రీలలో. తర్వాత హీనమైన స్వభావం గల వాళ్ళు ఉన్నారా? అట్లాంటి వాళ్ళు కూడా కనబడలేదు. తర్వాత రావణాసురుణ్ణి పొందాలి అనేటువంటి కాంక్షతోనే ఉన్నవాడే తప్ప ఇతని యొక్క సమాగమాన్ని దూరం చేసుకోవాలనేటువంటి మనస్తత్వము ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా హనుమంతుడికి కనపడలేదట ఆ స్త్రీలలో. అంటే అందరూ కూడా ఉత్తమ స్త్రీలే ఉన్నారు తప్ప ఉత్తములు కాని వారైనటువంటి స్త్రీలు ఆ రావణాసురుని మందిరంలో ఎవరు కూడా లేరు అంటున్నాడు. అట్లా ఇక 72వ శ్లోకంలో చెప్తున్నది ఒకటి, బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యది దృశీ రాఘవ ధర్మపత్ని ఇమా యథా రాక్షస రాజభార్య సుజాతమస్యేతి సాధు బుద్ధే. ఇక్కడ ఈ 72వ శ్లోకంలో అనేకమైనటువంటి విశేషణాలు ఉన్నాయి, విశ్లేషణలు ఉన్నాయి. దాన్ని ఒకసారి గమనిద్దాం. ఏంటిదంటే, మొదటి మన ప్రతి విషయంలో కూడా అంటే రామాయణంలో ఉన్నటువంటి మన శ్లోకాలలో ఒక్కొక్కసారి కొన్ని శ్లోకాలలో అంతర్లీనమైనటువంటి భావం మనకు వేరే విధంగా కనబడుతుంది. అంటే వాచ్యార్థం ఒకటి, అంటే మాటకు అర్థం, ప్రతి మాటకు ప్రతిపదార్థం అనుకుందాం. వాచ్యార్థం ఒకటైతే అంతరార్థం ఒకటి ఉంటుంది అనుకున్నాం మనం. దాని ప్రకారంగా చూద్దాం ఒకసారి. బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యది దృశీ రాఘవ ధర్మపత్ని. యది దృశీ రాఘవ ధర్మపత్ని ఒక కోణంలో ఆలోచించేస్తే, ఏ విధంగానైతే రావణాసురుడు తన భార్యల చేత సుఖింపబడుతూ ఉన్నాడో, ఆనందంగా ఉన్నాడో, ఆ విధంగానే శ్రీరామచంద్రుడు కూడా తన భార్య అయినటువంటి సీతతో ఉన్నట్టయితే ఎంత బాగా ఉండేది కదా అనేటువంటి ఒక విశ్లేషణ, ఒక ఆలోచన. ఇమా యథా రాక్షస రాజభార్య సుజాతమస్యేతి సాధు బుద్ధే. ఇది ఒక కోణం అయితే, ఇంకొకటి చూద్దాం. యథా ఏ విధంగానైతే ఈ స్త్రీలంతా కూడా రావణాసురుని చేత భోగము అనుభవింపబడుతున్నారు, ఆనందింపబడుతున్నారు,
అదేవిధంగా శ్రీరాముని భార్య ఈదృశీయది, ఈ విధంగా సీతమ్మ భర్తతో కలిసి భోగాలను అనుభవించినట్టయితే, సుఖాన్ని అనుభవించినట్టయితే బాగుండు అనేది ఒక వాచ్యార్థమైతే, పూర్వం రావణాసురుడు తన పరాక్రమం చేత శివధనుర్భంగం చేసి ఆ సీతమ్మను స్వయంవరంలో తాను పొంది వివాహం చేసినట్టయితే బాగుండేది అనేటువంటి ఒక అర్థం. అంటే హనుమంతుల్లో రకరకాలమైనటువంటి ఆలోచనలు ఇక్కడ పస్ఫుడిస్తున్నాయి. ఒక అర్థం ఏంటిది? రావణాసురుడు తన భార్యల చేత ఈ విధంగా సుఖింపబడుతున్నాడో భోగింపబడుతున్నాడో, అదేవిధంగా సీతాదేవి రాముడి చేత సుఖింపబడి ఉండి తబా ఉండేది అనేటువంటి ఒక ఆలోచన అయితే, ఇంకొక ఆలోచన పూర్వమే ఈ రావణాసురుడి చేత స్వయంవరంలో శివధనుర్భంగం చేయబడి సీతను వివాహం చేసుకున్నట్టయితే ఇంత బాగుండేది అనేటువంటి ఇంకొక అర్థము. అయితే అది కూడని ఆలోచన, అంటే చేయకూడని ఆలోచన. దాన్ని పొరపాటుగా భావించినటువంటి హనుమంతుడు మళ్ళీ తనను తాను ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని పునశ్చ శోచింతయదార్తరూప, అరే నేను పొరపాటు పడుతున్నానే, నేను పొరపాటు పడ్డాను, నా ఆలోచన తప్పు. మహాసాధ్యుడైనటువంటి సీతను ఆనాడే స్వయంవరంలో పరిగ్రహించినట్టయితే ఇవాళ రాముడి యొక్క సమాగం నాతో ఏ విధంగా జరగకపోయేది కదా అని ఆలోచన చేస్తూ పునశ్చింతయామాస దార్తరూప అంటే మళ్ళీ ఆలోచన చేసుకున్నాడు. ఇది ఒక కోణము. అయితే దీంట్లో ఒక విశేషం ఉన్నది. మన వైష్ణవ సాంప్రదాయంలో రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, భాగవతంలో కానీ కొన్ని శ్లోకాలను అంటే వాడి సందర్భాన్ని అనుసరించి తని శ్లోకాలు అంటాం. అంటే ఆ శ్లోకాలకు ఎంతో ప్రత్యేకత ఉంది, ఎంతో విశేషం ఉంది. దాన్ని ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కానీ, ప్రతి వ్యక్తి కానీ అనునిత్యం అనుసంధానం చేసుకోవడానికి అనుకూలమైనటువంటిది. దాని ద్వారా తమ లౌకిక అలౌకిక ప్రయోజనాలు పొందడానికి అనుకూలమైనటువంటి శ్లోకాలు మంత్రరాజాలు అంటారు. అటువంటి శ్లోకాన్ని ఈ 72 శ్లోకంగా మన పూర్వాచార్యులు నిర్ణయించారు. అంటే దాంట్లో చూడండి, ఏ విధంగా రావణుడు తన స్త్రీలతో ఎడతెగని కలయికతో ఉన్నాడో ఆ విధంగా శ్రీరాముడు కూడా సీతతో ఎడతెగని సంశ్లేషంతో కూడుకొని ఉన్నట్టయితే ఎంత బాగా ఉండేది కదా అని హనుమంతుడు శత్రువులకు కూడా మేలు చేయాలనేటువంటి సంకల్పంతో రావణాసురుడు తన మనసు మార్చుకొని ఇక్కడైనా గాని తన ఆలోచనలో మార్పు చేసుకొని సీతాదేవిని క్షేమంగా రాముడి చంద్రునికి అప్పగించినట్టయితే ఎంత బాగుండేది కదా అనేటువంటి ఒక కోణము మరొకటి. అందుకోసమే దీన్ని ఈ శ్లోకాన్ని తని శ్లోకి అంటాం. చూడండి, బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యది దృశి రాఘవ ధర్మపత్ని ఇమా యథా రాక్షస రాజ భార్య సుజాతమస్యేతి సాధు బుద్ధే. రావణాసురుడు యొక్క మనస్తత్వం మారదు అని తెలిసి కూడా మారితే బాగుండనేమో ఒక ఆశ. అంటే శత్రువుల యొక్క మనస్సును మార్చేటువంటి ప్రయత్నం సాధుబుద్ధే అంటే సాధువులైనటువంటి బుద్ధిమంతులకు ఉంటుంది. ప్రవర్తనలో మార్పు వస్తుందేమో అంటే రావణాసురుడి యొక్క సంహారం అప్పుడు కూడా రాముడు ఎదురు చూశాడట. యుద్ధకాండలో మనకు వస్తుంది, రాముడు ఎదురు చూశాడట. ఎప్పుడైనా అతను పశ్చాత్తాపాన్ని పొంది క్షమించమని అడిగి రామచంద్ర స్వామి శరణు వేడినట్టయితే అతన్ని క్షమించి వదిలిపెడదాము అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నవాడు రామచంద్ర స్వామి అని చెప్పి
వాల్మీకి మహర్షి యుద్ధకాండలో ఒక సందర్భంలో చెప్తాడు. అటువంటి ఆలోచన గలవాడే మన హనుమంతుడు కూడా. అంటే రావణాసురుడు తన మనసు మార్చుకొని ఇక్కడైనా కానీ తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపాన్ని పొంది ఆ సీతాదేవిని రామచంద్రుడికి అప్పగించినట్టయితే ఎంత బాగుండు కదా అనేటువంటి విశేషార్థములు కలిగి ఉంది. కాబట్టి ఈ శ్లోకానికి తని శ్లోకం అంటాము మన వైష్ణవ సంప్రదాయంలో. అదేవిధంగా మరొక కోణం, దాదాపుగా విశ్లేషకులు, ప్రవచనకర్తలు ఈ శ్లోకాన్ని దాదాపు 8 కోణాలలో చూశారట. 8 రకాలుగా ఈ ఒక్క శ్లోకాన్ని, 72వ శ్లోకాన్ని 8 రకాలుగా ఆలోచించారు. దాంట్లో ఒకటి మొదటి చూద్దాం. ఏంటిది? రావణుడు శ్రీరాముడి ధర్మపతి అయినటువంటి సీతమ్మను సమర్పిస్తే రావణాసురుడి జన్మ ధన్యమవుతుంది అనేటువంటి ఒక అర్థము, ఒక విశ్లేషణ. అంటే హరీశ్వరుడు అయినటువంటి ఈ హనుమంతుడికి ఒక ఆలోచన కలిగింది, అది ఒకటి. ఇక రెండవది, ఏ విధంగానైతే రావణాసురుడు తన భార్యలతో సుఖిస్తూ ఉన్నాడో, తర్వాత సీతమ్మను అపహరించాడో, అదేవిధంగా ఈ రావణాసురుడు భార్యలందరినీ కూడా అపహరించి సుగ్రీవునికి అప్పగించినట్టయితే సుగ్రీవుడు ఎంత భోగాన్ని అనుభవించేవాడు కదా అనేటువంటి ఒక రెండవ అర్థం వస్తుంది ఈ శ్లోకంలో. బభూవ బుద్ధిస్తు అని. ఇంకా ఈ దృషి బుద్ధి, ఇది కూడా ఒక రకమైనటువంటి బుద్ధి అని. ఇక మూడవ కోణం చూద్దాం. లేదా ఈ రాక్షసాదైనటువంటి రావణాసురుడు ఆయన చేత ఈ స్త్రీలందరూ కూడా అపహరింపబడ్డారో లేదా వివాహం చేయబడ్డారో వాళ్ళ ఇష్టం చేత. అట్లే శ్రీరాముడి ధర్మపతి అయినటువంటి ఆ సీతాదేవి ఈ దృశీయది అంటే రావణ చేత ఇక్కడికి లంకకు తీసుకురాబడిందో ఆ విధంగా సుజాతంకి ఆ విధంగా చేయడం వల్ల రావణాసుడికి లాభం అవుతుందా? ఇక్కడ లాభము కాదు, వాడి వంశం నాశనం అవుతుంది అనేది ఇంకొక కోణం ఈ శ్లోకంలో. ఇది మూడవది. ఇక నాలుగవది చూద్దాం. ఈ రాక్షసరాజ భార్యలు ఎట్లయితే మయా దృష్ట నా చేత చూడబడుతున్నారో, ఆ విధంగా చూడబడుతున్నారో, శ్రీరాముని యొక్క ధర్మపతి అయినటువంటి సీతాదేవి కూడా ఈ దృశీయది నా చేత చూడబడుతున్నట్టయితే, అంటే యశ్చమాన్య నివృత్తోగ్రే దుష్టా సీదేది వక్ష్యతి మత్తుల్య విభవో భోగై సుఖం న విహరిష్యతి తతః ప్రేతరో నాస్తి మమ ప్రాణాద్ విశేషతః. అంటే కిష్కింధాకాండలో సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత దేశ విదేశాల నుంచి ఉన్నటువంటి వానర సైన్యాలంతా కూడా పిలిపించి 8 దిక్కులకు కొన్ని వేల మంది సైనికులను వానరులను పంపేటువంటి సందర్భంలో రామచంద్రుడు ఒక మాట మాట్లాడతాట ఈ వానరుడితో. ఏమని? ఎవరైతే ఒక నెల లోపల సీతాదేవి యొక్క జాడను తీసుకువచ్చి నాకు చెప్తారో, సీత ఉంది, సీతను నేను చూశాను అనేటువంటి ఒక మాట చెప్తారో, ఆ మాట చెప్పితే వాళ్ళు నాకు అత్యంత ప్రీతమైనటువంటి వ్యక్తులుగా నాకు పరిగణింపబడతారు. వాళ్ళకు మించినటువంటి వ్యక్తులు నాకు, అంటే సీత కంటే కూడా, లక్ష్మణుని కంటే కూడా నాకు ప్రియమైనటువంటి వాళ్ళు అని చెప్పాడు రామచంద్ర స్వామి. ఆ శ్లోకాన్ని గుర్తు చేసేటువంటి భావం ఇప్పుడు ఈ శ్లోకంలో వస్తుంది. అది నాలుగవ కోణం. అంటే సుగ్రీవుని వచనం వల్ల, సుగ్రీవుని ఆజ్ఞ వల్ల ప్రభు అయినటువంటి ఆ శ్రీరామచంద్రునికి సీత జాడను తెలుపుతున్నాము అని ఎవరైతే చెప్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తులు అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవడం నాలుగవదైతే. ఇక ఐదవది చూద్దాం. వానరం సుజాతం. ఇక్కడ చూడండి, అదే కిష్కింధాకాండలో
ఒక సందర్భం మళ్ళీ హనుమంతుడికి గుర్తొచ్చింది. ఏంటిది? ఈ 100 యోజన సముద్రాన్ని దాటేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి అనేటువంటి విశేషణ లోపల ఎవరికి సాధ్యం కాదు అనేటువంటి ఒక నిరాశకు చెందిన వాళ్ళంతా కూడా, అంటే అంగదుడు, హనుమంతుడు మరియు వాళ్ళంతా కూడా ఒక నిరాశకు లోనై ప్రాయోపవేశం చేసి, ప్రాయోపవేశం అంటే ఏంటిది? ప్రాణాయామం ద్వారా తమ ప్రాణాన్ని తామే పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఒక రకంగా ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి ఆలోచనలోకి వచ్చారు. అంత వైరాగ్యంలోకి వచ్చేసారు, అంత నిరాశలోకి వచ్చేసారు. సముద్రం లంఘనం చేయకముందే కిష్కింధాకాండలో ఆ సందర్భం గుర్తొచ్చింది వీళ్ళందరికీ కూడా. అప్రవృత్తాచ సీతాయాః పాపమేవ కరిష్యతి తస్మాత్ క్షమ మిహాద్యేవ ప్రాయోపవిశంసహిన త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ ధనాని చ గృహాణి చ. అంటే సీత యొక్క జాడ తెలియకపోవడం వల్ల ఆ సుగ్రీవుడు మనల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనను క్షమించడు, మనను ఖచ్చితంగా వధిస్తాడు, ఎటువంటి సందేహం లేదు. దానివల్ల మన భార్యలు, మన సంతానం అందరూ కూడా మనం లేకపోవడం వల్ల వాళ్ళు కూడా మరణిస్తారు అనేటువంటి ఒక ఆలోచన వచ్చి ప్రాయోపవేశమే మనకిగా మిగిలింది, వేరే యొక్క మార్గం లేదు అనేటువంటి కిష్కింధాకాండలో 53వ సర్గలో 28, 29 శ్లోకాలలో ఈ విషయాలను చెప్పుకుంటారు, ఆత్మావలోకనం చేసుకుంటారు. సుగ్రీవుడు, అంగదుడు, తర్వాత హనుమంతుడు మొదలైన వాళ్ళంతా కూడా ఈ దక్షిణ వైపు వచ్చిన వాళ్ళంతా అట్లా. కాబట్టి ఈ విధంగా రామచంద్ర స్వామి యొక్క భార్య అయినటువంటి సీతమ్మను మనము చూడలేకపోయినట్టయితే, అంటే రావణాసురుడి భార్యను చూసినట్టుగా రాముని యొక్క భార్యను మనం చూడకపోయినట్టయితే మనకు ప్రాయోపవేశం తప్పదు, ఆత్మహత్య తప్పదు, మనం బతుకుండడం నిరర్ధకము. మనం బతుకున్నా కానీ సుగ్రీవుడు బతకనివ్వడు. కాబట్టి మన ప్రయత్నం విఫలం కాకుండా మళ్ళీ ఇంకా ఏదైనా ఆలోచన చేస్తే బాగుండు అనేటువంటి దాంట్లో ఒకటైతే, ఇక మరోటి చూడండి. ఈ దృషి ఈ విధంగా సీత జాడ కనబడకపోతే రాముడి ప్రాణాలు నిలబడతాయా? రాముడు బతుకుంటాడా? బతకలేడు. కాబట్టి మన ప్రయత్నంలో సీత జాడ మనం కనుక్కున్నట్టయితే రాముడికి ప్రాణహాని కలగకుండా కాపాడగలుగుతాము. ఈ దృషి అంటే రావణాసురుడు ఏ విధంగా సంతోషంగా ఉన్నాడో రామచంద్ర స్వామి కూడా ఆ విధంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాడు అనేది ఒక చూడండి. జ్ఞాయతాం సౌమ్య వైదేహి యది జీవతి వా నవా నహ్యహం జీవితం శక్తి స్థామృతే జనకాత్మజాం. అంటే సీత జాడ తెలియకుండా రామచంద్ర స్వామి బతికి ఉండడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆ అనుమానం చేత, అంటే రాముడు బతుకుంటాడా జీవిస్తాడా అనేటువంటి అనుమానం చేత బాధింపబడేటువంటి ఆ శ్రీరామునికి ఒకవేళ సీత కనబడ్డది, సీత జాడ తెలిసింది అనేటువంటి విషయం అర్థమైతే ఆ రాముడి యొక్క జీవితము ఆనందకరమవుతుంది, లాభకరమవుతుంది అనేది మరొక ఆలోచన. ఇక ఇంకొక ఆలోచన చూడండి. రాక్షస రాజ భార్య అనేటువంటి సందర్భంలో శ్రీరాముడి ధర్మపత్నిని కూడా, సీతాదేవిని కూడా రావణాసురుడు భార్యగా చేసుకున్నచో అనేటువంటి అర్థం వస్తుంది. ఆ విధంగా చేసుకున్నట్టయితే రావణాసురుడికి శుభం కలుగుతుందా? సంహారమే కదా, వంశనాశనమే కదా, పుత్ర పౌత్ర సహితంగా వంశనాశనం అవుతుంది కదా. సుయాత హి కిం, అతనికి క్షేమం కలుగుతాక కలగదు అనేటువంటి ఒక తర్వాత ఇంకొకటి ఏంటిది? ఈ సుందరకాండంలోనే
ఇంద్రజిత్తు చేత బ్రహ్మాస్త్రం చేత బంధింపబడినటువంటిగా అయినటువంటి హనుమంతుడు రావణాసుని యొక్క సభలో ప్రవేశించిన తర్వాత రావణాసుడికి సలహా ఇచ్చేటువంటి భావం కూడా ఈ శ్లోకంలో ఉంది. ఏమని? ఓ రావణాసురా, నువ్వు సీతాదేవిని అపహరించి తీసుకొచ్చినావు. ఆ ప్రయత్నం ఏదో అది మంచి ప్రయత్నం కాదు, అది దుర్మార్గము. కాబట్టి ఇకనైనా కానీ నువ్వు నీ మనసు మార్చుకొని సీతాదేవిని రాముడికి అప్పగించినట్టయితే నీకు క్షేమము, నీ పౌత్రాభివృద్ధిగా నీకు నీ వంశానికి అంతగా క్షేమం కలుగుతుంది కదా అనేటువంటి విశ్లేషణ మరొకపోవడం ఇది. అంటే భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి తాను రావణాసురునికి సూచించేటువంటి సూచన ఏదైతుందో ఆ సూచన కూడా ఈ శ్లోకంలో 72వ శ్లోకంలో కనబడుతుందని మరొక విశ్లేషణ. ఇక చివరిది చూద్దాం, 8వది. ఈ స్త్రీల యందు రావణాసురు అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలలో సీతమ్మ లేదు. బభూవ అంటే నిశ్చయం చేసుకున్నాడు. కాబట్టి ఈ రాక్షసాది భార్యలందరూ కూడా ఈ విధంగా యత్ గ్రూపవత్స్య, ఏ విధంగా అందమైనటువంటి రూపం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి యది అంటే ఏ విధంగానైతే ఈ శ్రీరాముని యొక్క ధర్మపత్ని అయినటువంటి సీతాదేవి ఈదృశీకిం, ఇంత ఈ విధంగా ఉంటారా అంటే ఇంత అందవిహీనంగా ఉంటారా అంటే హనుమంతుని యొక్క దృష్టిలో సీతాదేవి ఈ రావణాసురుడి భార్యల కంటే కూడా ఉత్తమమైనటువంటి స్త్రీ అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది అనేటువంటి ఒక 8వ అంశం. ఈ దృశీకి అంటే ఈ విధంగా ఉంటుందా, ఉండదు అని పశ్చాత్తాపొందినటువంటి ఆ హనుమంతుడు పునశ్చోచింతయదార్థ రూపో ధ్రువం విశిష్ట గుణతో హి సీత ఆదాయమస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్వర కష్టమనార్యకర్మ. సీతమ్మ యొక్క పతివ్రత ధర్మాలన్నిటి కూడా ఒకసారి గుర్తించుకున్నటువంటి హనుమంతుడికి కాబట్టి ఈ రావణ భార్యల సమూహమునందు సీతాదేవి ఉండదు. ఎందుకు ఉండదు? విశేషమైనటువంటి లక్షణాలు, విశేషమైనటువంటి ధర్మము ఆచరించేటువంటి వాళ్ళంతా కూడా ఈ విధంగా విచ్చలవిడిగా ప్రవర్తించరు అనేటువంటిది ఒక అర్థమైతే, ఆ విధంగా ఉత్తమమైనటువంటి స్త్రీకి ఎటువంటి కష్టం వచ్చింది కదా, ఇంతటి బాధ కలిగింది కదా అనేటువంటి ఒక విచారం కలిగిందట హనుమంతునికి. ఈ 73వ శ్లోకంలో వివరిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇక 10వ సర్గలకు మనం ప్రవేశిస్తూ, తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం ఆవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనం. హనుమంతునికి ఆ అర్ధయోజనం వెడల్పు, 1 యోజనం పొడవు ఉన్నటువంటి ఆ రావణాసురుడి భవనంలో ఒక అందమైనటువంటి శయ్య కనబడింది. అంటే మంచం, ఎత్తైన మంచం, విశాలమైనటువంటి మంచం. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం. ఆ మంచం ఎలా ఉందట? ఆ శయ్య స్ఫాటికం అంటే పొదగబడినటువంటి రత్నాలతో ఉన్నటువంటిది. ఇంకా అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనం. శయనాసనం పడుకోవడానికి అవసరమైనటువంటి ఆసనం అంటే మంచం ఏ విధంగా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. దంతకాంచన చిత్రాంగై వైడూర్యైశ్చ వరాసనై మహాస్కరణ స్తోపేతై ఉపపన్నం మహాధనై. ఆ మంచానికి చుట్టూ 8 దిక్కుల అందమైనటువంటి నగిశీలు చెక్కి ఏనుగు దంతాలతో అమర్చబడి రత్నాలతోని, ఏనుగు దంతాలతోని
దంతకాంచన చిత్రాంగై వైడూర్యైశ్చ వరాసనై మహార్హాస్తరణోపేతై ఉపపన్నం మహాధనై. ఆ ఆసనం కూడా ఎత్తుగా ఉంది. ఆ ఆసనంలో పై వెళ్ళాలి, మంచంపై వెళ్ళడానికి చిన్న మెట్లు కూడా ఉన్నాయట, అంత ఎత్తుగా ఉందట ఆ శయ్యాసనం. ఇంకా తస్య చైకతమే దేశే సోగ్ర్యమాలా విభూషితం దదర్శ పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం. ఆ మంచం పైన ఎత్తుగా ఉంది మంచము. ఆ ఎత్తైన మంచం పైన చాలా ఎత్తు పైన తెల్లటి ఛత్రం ఉందట. గొడుగు లాంటి ఒక ఆకారంలో ఉన్నటువంటి ఒక నీడ ఉండేటువంటి ఒక ఛత్రం ఉంది. తస్య చైకతమే దేశే సౌగ్ర్యమాలా విభూషితం దదర్శ పాండుర ఛత్రం తారాధిపతి సన్నిభం. ఈ విధంగా ఉంది. ఏమది? సుక్కల మధ్యలో చంద్రుడు ఏ విధంగా దేదీప్యమానంగా తెల్లగా వెలుగుతూ ఉన్నాడో అట్లా ఆ రత్నాల చేత పొడవబడినటువంటి ఆ ఛత్రము నక్షత్రాల మధ్య చంద్రులాగా ఉన్న కనబడుతుందట హనుమంతుడికి. ఇంకా జాతరూపం పరిక్షిప్తం చిత్రభాను సమప్రభం అశోకమాలా వితతం దదర్శ పరమాసనం. ఆ మంచాన్ని చుట్టూ కూడా, ఆ శయ్యాసనం చుట్టూ కూడా పర్యంకాసనం అంటాం. ఆ పర్యంకాసనం చుట్టూ కూడా తెల్లటి పూలతోని అలంకరింపబడినటువంటి మాలలన్నీ కూడా అలంకరింపబడి ఉన్నాయట. జాతరూపం పరిక్షిప్తం చిత్రభాను సమప్రభం అశోకమాలా వితతం దదర్శ పరమాసనం. అశోక పుష్పాల చేత అలంకరింపబడినటువంటి మాలలన్నీ కూడా అలంకరింపబడి ఉన్నది ఆ ఆసనానికి. వాలవ్యజన హస్తాభిః వీజ్యమానం సమంతతః గంధైశ్చ వివిధైర్జుష్టం వరధూపేన భూషితం. ఇంకా ఆ మంచం చుట్టూ కూడా వింజామరుడు అంటామంటే విసనకర్రలు, పెద్ద పెద్ద విసనకర్రలు పట్టుకున్నాయి వీస్తున్నటువంటి స్త్రీలు కనపడ్డారట ఆ మంచం చుట్టూ కూడా. ఇంకా ఆ స్త్రీలు కూడా ఎట్లా ఉన్నారు? వరధూపేన భూషితం అంటే అగరుబత్తుల చేత, సువాసన చేత, గంధ సువాసన చేత అలంకరింపబడినటువంటి ఆ స్త్రీలంతా కూడా వింజామరలు వీస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది ఆ శయ్యాసనం చుట్టూ. ఇంకా పరమాస్తరణాస్తీర్ణం ఆదికాజిన సంవృతం రామభిర్వరమాల్యానం సమంత ధూపశోభితం. ఆ ధావమంతా కూడా అంటే ఆ భవనంతా కూడా సుగంధ పరిమళ ద్రవ్యాలతోని, అగరుబత్తులతోని నిండిపోయి ఉన్నదట. శ్రేష్టమైనటువంటి గంధము, శ్రేష్టమైనటువంటి ధూపంతో. ఇక్కడ విశేషం చూడండి, ఈ 3 శ్లోకాలలో కూడా అశోకమాలల చేత అలంకరింపబడినది. ఆ అలంకరింపబడేటువంటి మాలలతో పాటుగా అందమైనటువంటి స్త్రీలు, సుగంధ పరిమళ ద్రవ్యాలను ధరించినటువంటి స్త్రీలు వింజామరులు వీస్తున్నట్టుగా కనబడుతున్నది. అయితే నిజానికి ఇక్కడ పడుకునేటువంటి ఆ శయ్యాసనం దగ్గర వింజామరులు వీసేటువంటి స్త్రీలు నిజంగా ఉన్నారా అన్నట్టుగా భ్రాంతి కలిగించే విధంగా చిత్రాలు ఉన్నాయట, బొమ్మలు. నిజానికి ఆ శయ్యాసనం దగ్గర ఏకాంతంగా ఉండేటువంటి ప్రదేశాలలో వింజామరులు ఒప్పుకుంటూ వేరే స్త్రీలు ఉంటారా? ఉండరు కదా. అటువంటి విశేషమైనటువంటి చిత్రాలు పొదగబడినటువంటి స్త్రీల బొమ్మలు అక్కడ చుట్టూ ఉన్నాయట ఆ రావణాసుని యొక్క ఆ శయ్యాసనం చుట్టూ కూడా. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహుం మహారజత వాససం. ఆ శయ్యాసనం మీద ఎట్లా ఉన్నాయట? మందర పర్వతం లాగా ఈ రావణాసురుడు పడుకొని ఉన్నాడట. నల్లని మేఘాలతో సమానమైనటువంటి మందర పర్వతం ఏ విధంగా ఉంటుందో, తర్వాత ఆయన కన్నులు ఏ విధంగా ఉన్నాయి? ఎర్రని తామర పూల వంటి రేకుల వలె ఉన్నాయట అతని కన్నులు. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం
లోహితాక్షం మహాబాహుం మహారజత వాససం. తెల్లని మహారజతం అంటే ఇక్కడ రజతం అంటే సాధారణమైన అర్థం లోపల వెండి అని అర్థం. కానీ అమరకోశం ప్రకారంగా మహారజతం అంటే సువర్ణమే, బంగారమే. బంగారాన్ని మహారజతం అని కూడా అర్థం ఉంది. అట్లా మహారజత వాససం అంటే బంగారంతో చేయబడినటువంటి శయ్యాసనం మీద మందర పర్వతం లాగా పడుకొని ఉన్నాడట రావణాసురుడు. ఇంకా లోహితేర్నానులిప్తాంగం చందనేన సుగంధిన సంధ్యారక్త వివాకాశే తోయదం సతటిద్గణం. రావణాసుని యొక్క సౌందర్యాన్ని, దేహ సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఎంత విశాలమైనటువంటి చేతులు ఉన్నాయి అని, ఎంత విశాలమైనటువంటి వక్షస్థలం ఉంది అని అతని యొక్క ఆకారాన్ని వర్ణిస్తున్నాడు. ఏ విధంగా ఉన్నాడు? ఎర్రనేటువంటి సువాసన వెజలేటువంటి గంధాన్ని పూజబడి ఉందట ఆయన శరీరం అంతా కూడా, చేతులన్నీ కూడా. ఇంకా సాయం సంధ్యాకాలంలో ఏ విధంగా ఎరుపు కానీ తర్వాత కాషాయ వర్ణంతో ఉన్నటువంటి రంగు ఉంటుందో అటువంటి రంగుతో ఉన్నటువంటి నల్లని మేఘం వాళ్ళే ఉన్నాయట రావణాసురుడు ఆ శయ్యాసనం మీద. లోహితేనానులిప్తాంగం చందనేన సుగంధిన సంధ్యా రక్త వివాకాశే తోయదం సతడిద్గణం. ఇంకా వృతమాభరణైర్దివ్యై స్వరూపం కామరూపిణం సవృక్ష వన గుల్మాఢ్యం ప్రసుప్తమివ సుందరం. పర్వతం వలె ఉన్నాడట. దివ్యమైనటువంటి ఆభరణాలతో అలంకరింపబడి ఉన్నాడట. అందమైన రూపంతో ఉన్నాడట. ఇటువంటి శక్తి గలవాడు. కామరూపాన్ని ఏ రూపం అంటే ఆ రూపం ధరించగలటువంటి శక్తి సామర్థ్యాలు కలటువంటి ఆ రావణాసురుడు వృక్షాలతో పొదలతో నిండినటువంటి పర్వతం లాగా ఆ శయ్యాసనం మీద గాఢ నిద్రలో ఉన్నాడట. ప్రసుప్తం ఇవ మందరం, మందర పర్వతం లాగా ఉన్నాడట. క్రీడితోపరతం రాత్రో వరాభరణ భూషితం ప్రియం రాక్షస కన్యానాం రాక్షసానాం సుఖావహం. స్త్రీలతో ఆ రాత్రిపూట స్త్రీలతో రమింపబడినటువంటి ఆ రావణాసురుడు లేదా రమింపబడినటువంటి ఆ స్త్రీలందరూ కూడా, రాక్షస కన్యలు అందరికీ కూడా ఇష్టమైన వాడుగా కనబడుతున్నాడట. వీళ్ళందరికీ సుఖాన్ని కలిగించేవాడుగా కనబడుతున్నాడట. క్రీడితోపరతం రాత్రౌ వరాభరణ భూషితం ప్రియం రాక్షస కన్యానాం రాక్షసానాం సుఖావహం. ఆ స్త్రీలకు రాక్షసులకు సుఖాన్ని ఆనందాన్ని కలిగించే విధంగా ఉన్నాడట ఆ రావణాసురుడు. ఇంకా పీత్వాప్యుపరతం చాపి దదర్శ మహాకపి భాస్వరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం. ఎంత తాగాలో అంత తాగినటువంటి మద్యము తీసుకొని ఉన్నటువంటి వాడు, అంటే ఆ ఆసనం శయ్యాసనం మీద పడుకొని ఉన్నాడట. నిద్ర మత్తులో బాగా తాగినటువంటి మత్తుతో ఉన్నటువంటి మద్యపానం చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా పడి ఉంటారో ఆ విధంగా పడి ఉన్నాడట. పీత్వాప్యు పరతం చాపి దదర్శ మహాకపి భాస్వరే శయనం వీరం ప్రసుప్తం రాక్షసాధిపం. అంటే ఒక పర్వతము నిద్రపోతుందేమో ఆ శయ్యాసనం మీద అన్నట్టుగా వర్ణిస్తున్నాడు మన వాల్మీకి మహర్షి. నిశ్వసంతం యథానాగం రావణం వానరర్షభ అసాధ్య పరమోద్విగ్న సోపా సర్పత్సుభీతవత్. భయపడ్డాడట. హనుమంతుడికి భయం కలిగిందట. ఆ భయంతో కొంచెం పక్క జరిగిందట. దేనివల్ల భయం కలిగింది? ఆ రావణాసురుడు తీసుకున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏ విధంగా ఉన్నాయట, భయంకరమైనటువంటి సర్పాలు బుసగొడితే ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా శబ్దం చేస్తుందో ఆ విధమైనటువంటి ధ్వని ఆ రావణాసురుడి యొక్క నాసికల నుంచి బయటకు వస్తుందట. ఆ ధ్వనికి భయపడి హనుమంతుడు చిన్నగా కొంచెం పక్క జరిగాడట ఆ మెట్ల పక్క నుంచి.
నిశ్వసంతం యథానాగం, ఏ విధంగానైతే గొప్ప గొప్ప సర్పాలు బుసకొట్టి పాడు వేయడానికి సిద్ధంగా ఉంటాయో, ఆ సిద్ధంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆ ధ్వని ఏతుందో ఈ రావణాసుని ముక్కు పుటాల నుంచి బయటకు వస్తుందట. తర్వాత అధారోహణమాసాద్య వేదికాంతరమాశ్రిత సుప్తం రాక్షస శార్దూలం ప్రేక్షతే స్మ మహాకవి. ప్రేక్షతే స్మ, చూస్తూ ఉన్నాడు. ఆ మహాకవి అయినటువంటి వానరోత్తమైనటువంటి హనుమంతుడు కొంచెం పక్క జరిగిన తర్వాత భయంతో ఆ మెట్ల మీద ఒక 2 మెట్లు, 3 మెట్లు బాగా ఎక్కి ఆ మెట్ల నడుమ ఒక చోట నిలబడి, ఒక గద్దె మీద నిలబడి ఆ నిద్రించినటువంటి ఆ రావణాసుని యొక్క సౌందర్యాన్ని చూస్తున్నాడట. శుశుభే రాక్షసేంద్రస్య స్వపత శయనోత్తమం గంధహస్తిని సంవిష్టే యథా ప్రస్రవణం మహద్. మదగజములు అంటే బాగా బలిసినటువంటి ఏనుగులు ఏ విధంగా ఉంటాయో ఆ ఏనుగుల యొక్క ఆకారము ఏ విధంగా ఉంటుందో ఈ రావణాసురుని యొక్క శయ్యాసనము అంత గంభీరంగా, అంత ఎత్తుగా కనబడుతూ ఉన్నదట. శుశుభే రాక్షసేంద్రస్య సపత శయనోత్తమం గంధహస్తిని సంవిష్టే యథా ప్రస్రవణం మహద్. ఇంకా కాంచనాంగద శబ్దౌ చ దదర్శ సమహాత్మనః విక్షిప్తో రాక్షసేంద్రస్య భుజావేంద్రధ్వజోపమౌ ఐరావత విశాలాగ్రైః ఆపీడనకృతౌ వ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షతౌ పీనౌ సమనుజాతాంసౌ సంగతౌ బల సంయుతౌ సులక్షణ నఖాంగుష్టౌ స్వంగుళీతల లక్షితౌ సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్తౌ శయనే శుభ్రే పంచశీర్ష విమోరగౌ కాంచనాంగ సన్నద్ధౌ దదర్శ సమహాత్మనః. ఆ రావణాసురుని యొక్క 2 చేతులు భుజ బలము ఎంత ఉందో, ఎంత విశాలంగా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. బంగారు తొడుగులతో ఈ భుజాలన్నీ కూడా అలంకరింపబడినట్టు భుజకీర్తులు అంటారు. అవి అందంగా అలంకరింపబడినవి. ఇంకా ఇంద్రధ్వజాలు అంటే ఇంద్రుని యొక్క జెండాలు, ధ్వజాలు ఏ విధంగా ఉంటాయో, తర్వాత ఏను యొక్క ఐరావతుని యొక్క దంతాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వాటి చేత, అంటే రావణాసురుని యొక్క భుజబలం ఎక్కువ కాబట్టి వాడికి అస్తమానము ఎవరితోనో ఒకరితోని కలహం పెట్టుకొని యుద్ధం చేసి వాళ్ళ మీద జయం సాధించి విర్రవీగేటువంటి మనస్తత్వం కాబట్టి ఆ యుద్ధాలలో ఇంద్రుని చేత యుద్ధం చేయబడుతున్నప్పుడు ఆ ఐరావతం యొక్క దంతాల యొక్క దెబ్బలు ఈ భుజాలకు తగిలి వాటి యొక్క గాయాలు మానిన దాని యొక్క వాటి యొక్క మత్సలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయట ఆ రావణాసుని యొక్క భుజాల మీద. ఏది 2 చేతులలో. ఇంకేమున్నది? ఆ పీడకుత వ్రణం అంటే ఆ దెబ్బలు తాగిన గాయాలన్నీ కూడా వ్రణాలు ఆ రావణాసుని భుజాలకు కనబడుతున్నాడు. విష్ణు చక్ర పరీక్షతో పీనౌ సమును జాతాంసౌ సంగతో బల సంయుతో. చక్రం యొక్క ఆయుధం, చక్రాయుధం యొక్క దెబ్బలు తగిలడం వల్ల, అంటే విష్ణు చక్రం కాదు, ఇంద్రుని యొక్క లేదా మిగతా దేవతల యొక్క చక్రాలు ఉపయోగిస్తే ఆ చక్రాల యొక్క గాయాలన్నీ కూడా ఈ రావణాసురుని యొక్క భుజాల పైన గుర్తులుగా కనబడుతూ ఉన్నాయట హనుమంతునికి. సులక్షణ నఖాంగుష్టౌ స్వంగుళీతల లక్షితౌ సంహతో పరిఘాకారో
వృత్తౌ కరికరోపమౌ విక్షోక్తౌ శయనే శుభ్రే పంచశీర్ష విమోరగౌ. పంచశీర్ష 5 తలల పాము ఏ విధంగా దృఢంగా ఉంటాయో అటువంటి పాము ఆకారంగా పొడవైనటువంటి ఆజానుబాహుడు రాముడు ఏ విధంగా ఆజానుబాహుడు, రావణాసుడు కూడా అంత ఆజానుబాహుడే. అంటే జానువుల వరకు చేతులు ఉన్నటువంటి వ్యక్తులను ఆజానుబాహులు అంటారు. జానువు అంటే మోకాళ్ళు. నిలబడితే మనిషి నిలబడితే ఆయన చేతులు ఎక్కడ దాకా ఉండాలి? ఈ మోకాళ్ళ దాకా ఆడినట్టయితే అటువంటి భక్తులను ఆజానుబాహు అంటారు. అట్లా రావణాసురుని యొక్క చేతులు భుజాలు ఆజానుబాహుగా తొడల దాకా మోకాళ్ళ దాకా విశాలంగా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? 5 తలలతో ఉన్నటువంటి శేషుడు ఏ విధంగా ఉంటాడో, అంత విశాలంగా ఉంటాయో అంత విశాలంగా అంత పొడవుగా ఈ రావణాసురుని యొక్క చేతులు ఉన్నాయి. గాయాలతో, చక్రపు గాయాలతో, పరిగల గాయాలతో, శూలపుల గాయాలతో, ఏనుగు దంతాల గాయాలతో నిండి ఉన్నాయట ఆ రావణాసురుని యొక్క భుజాలన్నీ కూడా. అయితే అందుకోసం ఇతన్ని దశకంఠుడు అంటాము, 20 భుజాలు కలిగిన వాడు అంటాం. అంటే 10 తలలు 20 భుజాలు కలిగిన వాడు. అయితే ఈ 10 తలలు ఉపసంహరించుకోవడానికి లేదా వ్యాప్తి చెందించడానికి అనుకూలమైనటువంటి శక్తి గలవాడు రావణాసురుడు. మరి ఇక్కడ శయన మందిరంలో ఏ విధంగా ఉన్నాడు? 1 తలతో 2 భుజాలతో ఉన్నాడు అని చెప్పి వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. అయితే అతని చేతులు ఎట్లా ఉన్నాయి? పంచశీర్ష విమోరగో. ఏనుగు గాయాల చేత, ఏనుగు దంతపు గాయాల చేత, చక్రాయుధం యొక్క గాయాల చేత, శూలపు గాయాల చేత, చక్రపు గాయాల చేత, చక్రాయుధపు గాయాల చేత నిండి ఉన్నటువంటి పొడవైనటువంటి చేతులను, నల్లటి త్రాసు పాములాగా 5 తల పాములాగా ఉన్నటువంటి భుజాలను చూశాయట హనుమంతుడు. శశః క్షదజ కల్పేన సుశీతేన సుగంధిన చందనేన పరార్థేన స్వనులిప్త స్వలంకృతో. కొంచెటి చక్కటి ఎర్రనైన చల్లనైన సువాసనలు వెదలైనటువంటి చందనం పూసుకోబడి ఉందట ఆయన శరీరం అంతా కూడా. చక్క సువాసన వెదలతో పడుతూ ఉన్నాయి. ఉత్తమ స్త్రీ విమృదితో గంధోత్తమ నిషేవితో యక్ష కిన్నర గంధర్వ దేవదానవ రావిడో. ఉత్తమ స్త్రీల చేత శరీరం అంతా కూడా మర్దింపబడినదేమో అన్నట్టుగా ఉందట. అంటే ఈ రాజులకు, చక్రవర్తులకు శరీర వ్యాయామం చేసేటప్పుడు మంచి బలంగల స్త్రీలు, నూనెలు రాసేటువంటి స్త్రీలు ఉంటారట ఆయా మందిరాలలో. అట్లా ఈ రావణాసురుడి మందిరంలో కూడా ఉత్తమమైనటువంటి స్త్రీలు, అంటే మంచి భుజబలం కలిగినటువంటి స్త్రీల చేత శరీరం నూనెల చేత మర్దింపబడినటువంటి కండలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కండలు తినేటువంటి రావణాసురుని యొక్క ఆకారాన్ని చూస్తున్నాడు హనుమంతుడు. శశకల్పేన సుశీతేన సుగంధిన చందనేన పరార్థేన స్వనులిప్తో స్వలంకృతో ఉత్తమ స్త్రీ విమృతితో గంధోత్తమ నిషేవితో యక్షర కిన్నర గంధర్వ దేవ దానవ రావిణో. దదర్శ కపి సస్తస్య బాహుశయన సంస్థితౌ మందరస్యాంతరే సుప్తౌ మహాహీరుషితావివ. మందర పర్వతం ఏ విధంగా ఉంటుందో ఆ మందర పర్వతం నడుమ మధ్యలో నిద్రిస్తున్నటువంటి మహాసర్పాలు, అంటే వీడి శరీరం అంతా, రావణాసురుడి శరీరం అంతా ఒక మందర పర్వతం అయితే ఆ మందర పర్వతానికి ఇటువైపు అటువైపు శయనిస్తున్నటువంటి సర్పాల యొక్క ద్వయం ఏ విధంగా ఉన్నాయో అటువంటి ద్వయ బాహువులను హనుమంతుడు చూశాయట. తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వర శిశుభే చల సంకాశ శృంగాభ్యాం ఇవ మందర. పర్వతముతో సమానుడైనటువంటి ఆకారం గలవాడు రావణాసురుడు.
అయినటువంటి ఆ రాక్షసరాజు దీర్ఘములైనటువంటి వృత్తములు అంటే గుండ్రగా ఉన్నటువంటి బాహువులతో 2 శిఖరములతో ఉన్నటువంటి మందర పర్వతం లాగా ఉన్నాడు అని వర్ణిస్తున్నాడు ఇంకా వాల్మీకి మహర్షి. అంటే యుద్ధాలందు మాత్రమే ఇతని 20 భుజాలు బయటకు వస్తాయి, 10 తలలు బయటకు వస్తాయి. పడుకునేటప్పుడు అవి మళ్ళీ ఒక చోటికి వచ్చి ఏకశిరము 2 భుజాలతో పడుకున్నటువంటి ఆకారము మందర పర్వతం లాగా ఉంది. ఆ మందర పర్వతం పడుకున్నట్టయితే 2 వైపులా 2 పెద్ద పెద్ద పాముల్లాగా పొడవైనటువంటి బలిష్టమైనటువంటి పాములు ఏ విధంగా ఉంటాయో ఆ 2 చేతులు భుజాలు కనపడుతున్నాయి అంటున్నాడు. ఇంకా చూత పున్నాగ సురభి వకులోత్మ సంయుత మృష్టాన్న రస సంయుక్త పానగంధ పురస్పర తస్య రాక్షస సింహస్య నిశ్చక్రావ మహాముఖాద్ శయానస్య వినిశ్వాసః పూరయన్నివ తద్గృహం. ఆ రావణాసురుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఆ రావణాసురు శరీరంలో ఆ రాత్రి తాగినటువంటి ఆ ఏది మందు కానీ మధుపానం కానీ మాంసం ఏదైతే భక్షించాడో వాటి యొక్క వాసనలన్నీ కూడా ముక్కు ద్వారా బయటకు వస్తున్నాయి. తస్య రాక్షస సింహస్య నిశ్చక్రావ మహాముఖాద్ శయానస్య వినిశ్వాసః పూరయన్నివ తద్గృహం. ఆ గది అంతా కూడా ఆ వాసనల చేత నిండిపోయి ఉన్నదట. ఇంకా ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితం మకుటేనాపవృత్తేన కుండలో జ్వలితాననం. ఆ ముఖము వెలిగిపోతూ ఉందట. దేంతోని? అతను ధరించినటువంటి కుండలాలు ఏవైతే ఉన్నాయో ఆ చెవి కుండాల యొక్క బంగారు వెలుగులతో ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి ఆ వెలుగులు ముఖం మీద పడి ముఖము దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉందట. ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితం మకుటేనాపవృత్తేన కుండలో జ్వలితాననం. అయితే ఈ నిద్రలో ఆ రావణాసుడు ధరించినటువంటి కిరీటం ఏదైతే ఉందో అది కొంచెం పక్కకు జరిగిందట. ఆ జరగడం వల్ల ఈ కుండలాల యొక్క వెలుగు ఆ కిరీటం మీద పడడము, ఆ కిరీటం నుంచి రిఫ్లెక్షన్ ఈయన ముఖం మీద పడడం వల్ల ఆ రావణాసుని యొక్క ముఖము వింతగా వెలుగొందుతూ ఉన్నదట. జ్వలితాననం అంటే దేదీప్యమైనటువంటి దీపము ఏ విధంగా వెలుగుతుందో ఆ విధంగా వెలిగిపోతుంది తేజస్సు అని రావణాసురుడి యొక్క ముఖం. ఇంకా రక్త చందన దిగ్ధేన తథాహారేణ శోభిన పీనాయత విశాలేన వక్షసాభివిరాజితం. ఇక వక్షస్థలం దగ్గరకు వస్తాడు వాల్మీకి. రావణాసుడి వక్షస్థలం మీద తెల్లని ముత్యాలతో అలంకరింపబడినటువంటి హారాలన్నీ కూడా అలంకరింపబడి ఉన్నాయి. ఆహారాల మీద ఆహారాల చుట్టూ కూడా చక్కని సువాసనలు వెదజల్లేటువంటి చందనాలతో గంధాలతో ఉన్నటువంటి వాసనలు వెదజల్లుతున్నటువంటి గంధాలన్నీ కూడా పూయబడి ఉన్నాయి. ఇంకా పాండరేణాపవిద్ధేన క్షౌమేణ క్షతజేక్షణం మహార్హేణ సుసంవేతం పీతేనోత్తమ వాసస. ఇక పక్షస్థలం నుంచి కిందికి వస్తున్నాడు. ఆ రావణాసుని యొక్క శరీర ఆకారాన్ని వర్ణిస్తూ తెల్లని పొడవైనటువంటి ఉత్తరీయ రూపమైనటువంటి పట్టు వస్త్రాలు కట్టుకొని ఉన్నాడు. తర్వాత పసుపచ్చని ఆ అంగవస్త్రం అంటే నడుముకి నుంచి దోతి ఏదైతే ఉందో కింద భాగమంతా కూడా వస్త్రము పచ్చనిదైనటువంటి ఉత్తమ పట్టు వస్త్రంతో ధరింపబడినటువంటి వాడై ఉన్నాడంట రావణాసురుడు. అతని యొక్క కన్నులు ఏ విధంగా ఉన్నాయి? ఎర్రగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాయట. ఇంకా మాషరాశి ప్రతీకాశం మినుముల యొక్క కుప్ప ఎత్తైన పర్వతం లాగా మీ మాషరాశి ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతి తోయాంతే ప్రసుప్తమివ కుంజరం. ఏనుగు నిద్రిస్తుందేమో అన్నట్టుగా ఉన్నాడట. ఆ ఏనుగు ఏ ఆకారంలో ఉంది? ఏ రంగులో ఉంది? కొన్ని వందల కిలోల మినుములు ఒక రాశిగా పోస్తే ఆ ఆకారం ఎట్లా ఉంటుందో ఆ ఆకారంతో ఉన్నాడట
మన రావణాసురుడి యొక్క శరీరం. తర్వాత ఆ శరీరం నుంచి పాము బుసలు కొడుతున్నట్టుగా ఉచ్ఛ్వాస నిశ్వాస ఉందట. ఏనుగులాగా నిద్రిస్తూ ఉన్నాడట ఆ శయ్యాసనం పైన. చతుర్భిః కాంచనైర్దీపైః దీప్యమాన చతుర్దిశం ప్రకాశీకృత సర్వాంగం మేఘం విద్యుద్గణైరివ. ఆ మంచం 4 వైపులా 4 దీపాలు ఉన్నాయి, నిదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి. చతుర్భిః కాంచనైర్దీపైః దీప్యమాన చతుర్దిశం ప్రకాశీకృత సర్వాంగం మేఘం విద్యుర్గణైరివ. మేఘాలు ఒకదానికోటి ఢీకుంటే ఎటువంటి వెలుగు మనకు మెరుపు వస్తుందో అటువంటి మెరుపు ఈ 4 దీపాల నుంచి ఆ మంచం చుట్టూ ఉన్నాయేమో అన్నట్టుగా కనబడుతుందట. పాదమూలగతశ్చాపి దదర్శ సుమహాత్మనః పత్ని స ప్రియ భార్యస్య తస్య రక్షః పతేర్గృహే. పాదమూలగతశ్చాపి దదర్శ స సుమహాత్మనః. ఆ రావణుని యొక్క పాదాలకు ఇరుపక్కల భార్యలు నిద్రమత్తులో పడుకొని ఉన్నారట. అటువంటి దృశ్యాన్ని చూశాడు మన హనుమంతుడు. పాదమూలగతశ్చాపి దదర్శ స మహాత్మనః పత్ని స ప్రియ భార్యస్య తస్య రక్షః పతేర్గృహే. ఇంకా చెప్తున్నాడు చూడండి. శశి ప్రకాశవదన చారు కుండల భూషితాః అమ్లాన మాల్యాభరణ దదర్శ హరియూథపః. చంద్రుని వంటి ముఖాలు, అందమైనటువంటి గుండ్రని తెల్లని శరీర ఛాయతో ఉన్నటువంటి కుండలాలతో అలంకరింపబడినటువంటి స్త్రీలు. తర్వాత వాళ్ళు ఇంకా ఏ విధంగా ఉన్నారు? వాడిపోబడినటువంటి అందమైన పూలమాలను ధరించినటువంటి వాళ్ళై ఉన్నారని. ఇంకా శశి ప్రకాశవదన చారు కుండల భూషితాః అమ్లాన మాల్యాభరణ దదర్శ హరియూథపః. ఇంకా నృత్త వాదిత్ర కుశల రాక్షసేంద్ర భుజాంగకాః వరాభరణ ధారిణ్యో నిషన్న దృశే హరి. ఇంకా ఆ స్త్రీలు ఏ విధంగా ఉన్నారట? వారి యొక్క సౌందర్యంతో పాటుగా వాళ్ళ నైపుణ్యాన్ని కూడా హనుమంతుడు పరిశీలిస్తున్నాడు. మామూలైన స్త్రీలు కాదు, కొంతమంది స్త్రీలు భార్యలు నాట్యమందు బాగా ప్రవేశం ఉన్నటువంటి అంగ సౌష్ఠవం గల వారేమో అన్నట్టుగా ఉన్నారు. అంటే నాట్యమందు, భరతనాట్యమందు కానీ కూచిపూడి కానీ ఇటువంటి నాట్యాలలో చక్కగా శ్రేష్టమైన నైపుణ్యం గల అంగ సౌష్ఠవం గల వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా వాద్యాలను అంటే తబలా కానీ మృదంగం కానీ లేదా ఇంకేటువంటి సంగీత వాద్యాలు వాయించడానికి నేర్పుకున్నటువంటి స్త్రీలు ఉన్నటువంటి భార్యలు కొంతమంది అక్కడ ఉన్నారు, పడుకొని ఉన్నారు. వాళ్ళంతా కూడా విశేషమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఎప్పుడూ చూడనటువంటి ఆభరణాలను ధరించినటువంటి వాళ్ళే ఉన్నారు. అటువంటి రావణాసుని భార్యలను దదృశే హరి, ఈ హనుమంతుడు చూశాడు. వజ్ర వైడూర్య గర్భాణి శ్రవణాంతేషు యోషితాం దదర్శ తాపనీయాని కుండలాన్యంగనాని చ. ఆ స్త్రీల యొక్క ఆభరణాలలో వజ్రాలు, వైడూర్యాలు, గర్భమునందు కలవి అంటే పొదగబడినవి. ఆభరణాలలో పొదగబడినటువంటి ఆభరణాలలో వజ్రాలు, వైడూర్యాలు బాగా ఉన్నాయి. తర్వాత ఆ స్త్రీల యొక్క చెవుల యొక్క కుండలాలు ఏవైతే ఉన్నాయో, చెవి ఆభరణాలు అంటాం, ఆ కుండలాలు కూడా అక్కడ వెలిగిపోతూ ఉన్నాయి. అటువంటి స్త్రీలను చూశాడట. తాసాం చంద్రోపమైర్వక్త్రైః శుభైర్లలిత కుండలైః విరరాజ విమానంత భస్తారణగణైరివ. చంద్రునితో సమానమైనటువంటి వెలుగుతో కూడుకున్నటువంటి స్త్రీల యొక్క ముఖాలు కలిగినటువంటి భార్యలను చూస్తున్నాడు హనుమంతుడు. ఇంకా ఆ విమానం లాంటి భవనంలో చూస్తున్నాడు. తాసాం చంద్రోపమైర్వక్త్రైః శుభైర్లలిత కుండలైః విరరాజ విమానంతం నభస్తారాగణైరివ. ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రాల లాగా, చంద్రునిలాగా
నక్షత్రాలతో కూడుకున్నటువంటి చంద్రులాగా కనపడుతున్నాడు రావణాసురుడు. మద వ్యాయామ భిన్నాస్త రాక్షసేంద్రస్య యోషితః తేషు తేష్వకాశేషు ప్రసుప్తాస్తను మధ్యమాః. బాగా బలిష్టమైనటువంటి ఈ రావణుడి చేత సుఖింపబడినటువంటి స్త్రీలు, అలసిపోయినటువంటి స్త్రీలు, వాళ్ళ యొక్క సన్నని నడుములు కలవారు ఆ శయ్యాసనం మీద అక్కడక్కడ పడి ఉన్నారట నిద్రమత్తులో. అంగహారై స్తదైవాన్య కోమలైర్మృత్తశాలిని విన్యస్త శుభ సర్వాంగే ప్రసుప్త వరవర్ణిని. వరవర్ణిని అంటే విశేషమైనటువంటి అర్థం. అంటే భర్త యందు అనురాగం కలవటువంటి స్త్రీలను వరవర్ణిని అంటాం. అర్థం అటువంటి స్త్రీలు ఉన్నారట. అంగాహారై సదైవాన్య కోమలైర్నృత్తశాలిని విన్యస్త శుభ సర్వాంగి ప్రసుప్త వరవర్ణిని. నాట్యములందు, సంగీతములందు, ఇంకా విశేషమైనటువంటి వాద్యాలను వాయించడంలో నేర్పడినటువంటి ఆ ఉత్తమ వనిత, తర్వాత సుకుమారులైనటువంటి వనితలు, ఆభరణాలు ధరించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ నిద్రిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళను మన హనుమంతుడు చూశాడట. కాచిద్వీణాం పరిష్వజ్య ప్రసుప్త సంప్రకాశతే మహానదీ నద ప్రకార్ణేన నళిని పోదమాశ్రిత. అంటే 64 కళల్లో ఆరితేరినటువంటి స్త్రీలు అక్కడ దాదాపుగా ఉన్నారేమో అన్నట్టుగా ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఒక సుందరాంగి తాను ఆ రాత్రంతా కూడా రావణాసురునికి ఆనందం కలిగించడం కోసమేమో వీణ వాయించి అలసిపోయి ఆ వీణని కౌగిలించుకొని నిద్రపోతూ ఉన్నదట ఒక చోట ఆ శయ్యాసనం పైన. కాచిద్వీణాం పరిష్వజ్య ప్రసుప్త సంప్రకాశతే మహానది ప్రకీర్ణేవ నళిని పోతమాశ్రిత. ఆమె ఏ విధంగా ఉంది? పద్మలతలాగా సన్నని తీగ పద్మవేదంగా ఉంటుందో ఆ విధంగా అటువంటి స్త్రీ వీణను కౌగులించుకొని పడుకొని ఉండదట. ఇంకా చూడండి, అన్య కక్షగతేనేవ మడ్డూకే నాసితే క్షణ ప్రసూక్త భామిని భాతి బాలపుత్రేవ వత్సల. మడ్డూకం అనేది మరొక వాయిద్యం. వీణలాగానే మడ్డూకం అంటాం. ఆ మడ్డూకాన్ని వాయించినటువంటి ఆ అందమైనటువంటి నల్లని కన్నులు కలిగినటువంటి మరొక స్త్రీ ప్రేమతోని తన బాలుణ్ణి, తన పుత్రుణ్ణి ఏ విధంగా కౌగులించుకొని పడుకుంటుందో ఆ విధంగా ఈ మడ్డూకాన్ని కౌగులించుకొని పడుకున్నటువంటి స్త్రీ కనబడిందట ఆ శయ్యాసనం పైన. ఇంకా పటహం చారు సర్వాంగి పీడ్యశేతే శుభస్తని శిరస్య రమణం లబ్ధ్వా పరిష్వజ్యేన భామిని. ఇంకొక స్త్రీ ఉందట, ఆమె తప్పెటలు కొట్టడం. తప్పెటలు అంటే ఒక దాన్ని ఏమంటారు, భజన చేసినప్పుడు కొట్టేటువంటి తాళాలు ఏ విధంగా ఉంటాయో ఇవి తాళాలు చిన్నవి అంటాము, తప్పెట్లు పెద్దవి, విశాలంగా ఉండేటివి, పెద్ద భయంకరమైన శబ్దం చేసేటువంటి ఆ తప్పెటలు కొట్టేటువంటి స్త్రీ కూడా ఒక భార్యామణి అనేటువంటి ఆమె శుభకరమైనటువంటి ఎత్తైనటువంటి స్థనాలు కలిగినటువంటి ఆ స్త్రీమూర్తి చాలా కాలం తర్వాత భర్త యొక్క అనుభవాన్ని పొందినటువంటి స్త్రీ ఏ విధంగా అలసిపోతుందో ఆ విధంగా అలసిపోయి పడుకున్నట్టుగా ఆ తప్పెటను కౌగిలించుకొని పడుకొని ఉన్నదట మరొక స్త్రీ. ఇంకా కాచిద్వంశం పరిష్వజ్య సుప్త కమలలోచన రహ ప్రియతమం గృహ్యం సకామేవ చ కామిని. ఒక స్త్రీ ఏమో అప్పటి వరకు పిల్లల గ్రోవి వాయించి పిల్లల గ్రోవి అంటే కృష్ణుని చేతులు ఉండేటువంటి మంగళకరమైనటువంటి వాయిద్యం పిల్లల గ్రోవి, ఫ్లూట్ అంటాం ఇంగ్లీష్లో మనం. ఆ పిల్లల గ్రోవి వాయించి అలసిపోయి ఆ పిల్లల గ్రోవిని తన
చేతుల మధ్య ఇరికించుకొని పడుకొని ఉన్నదట అలసిపోయి. ఇంకా విపంచీం పరిగృహ్యాన్య నేత నృత్తశాలిని నిద్రావశమనుప్రాప్త సహకాంతేన భామిని. ఇంకోటి విపంచి, 7 తీగలతో కూడుకున్నటువంటి సప్తస్వరాలను పలికించగలిగేటువంటి వీణాదను విపంచి అంటారు. ఇంకొక స్త్రీ కూడా నృత్తము చేత, ఆ వీణా వాద్యం చేత అలసిపోయి దాన్నే ప్రియుడిగా భావించి కౌగిలించుకొని పడుకున్నదంటే మరొక స్త్రీ. ఇంకా అన్య కనక సంకాశై ముదుపీనైర్ మనోరమై మృదంగం పరిపీడ్యాంగై ప్రసుప్త మత్తలోచన. ఇంకొక స్త్రీని చూశాయట. ఆమె విశాలమైనటువంటి కన్నులు ఉన్నది. ఆమె బంగారు కాంతితో వెలుగుతూ ఉన్నది ఆ శరీరం అంతా కూడా. తర్వాత మెత్తనివి బలిష్టమైనటువంటి అంగాలతో కూడుకున్నటువంటి ఆమె మృదంగం వాయిస్తూ ఉన్నదట. ఆ మృదంగం పట్టుకొని అలాగే అలసిపోయి నిద్రపోయి ఉందట. ఇంకా భుజ పార్శ్వాంతరస్థేన కక్షగేన కృశోదరి పణవేన సహానింద్య సుప్త మద కృతశ్రమ. ఇంకా తగడానికి వీలు లేనటువంటిది కృషించిన ఉదరం, అంటే పుట్ట లోపలికి పోయింది బాగా, అట్లా ఉన్నటువంటి ఒక యువతి మదము చేత అలసిపోయినటువంటి భుజ పార్శ్వాలు కలిగినటువంటి మధ్యలో ఉండి పణవము అనేటువంటి, అంటే తన చేతులలో పడవ అనేటువంటి ఒక వాయిద్యాన్ని కలిగి పడుకొని ఉన్నదట ఇంకొక స్త్రీ. ఇంకా మరొక స్త్రీ చెప్తున్నారు చూడండి. డిండిమం పరిగృహ్యాన్య తథైవా సక్త డిండిమ వసుప్తా తరుణం వత్స ఉపగూహ్యేన భామిని. ఇంకా ఇంకో స్త్రీ డిండిమము అనేటువంటి ఒక వాయిద్యాన్ని పట్టుకొని కౌగిలించుకొని, ఏ విధంగా యుక్త వయసు వచ్చినటువంటి కుమారుణ్ణి కౌగిలించుకొని ఏ విధంగా ప్రియురాడు పలుకొని ఉంటుందో ఆ విధంగా యుక్త వయసులో ఉన్నటువంటి ఆ స్త్రీ ఈ డిండిమము అనేటువంటి వాద్యాన్ని పట్టుకొని నిద్రిస్తూ ఉన్నదట ఆ శయ్యాసనం పైన. ఇంకా కాచిదాడంబరం నాది భుజ సంయోగ పీడితం కృత్వా కమల పత్రాక్షి ప్రసుప్త మద మోహిత. కమలముల వంటి నేత్రాలు గల మరి యొక్క స్త్రీ, ఆడంబరము అనేటువంటి మరొక వాద్యం. ఇవన్నీ కూడా చతుషష్ఠి కళలలో ఉన్నటువంటి నాట్యము, సంగీతము, తబల, మృదంగము లాంటి విపంచి ఇటువంటి వాద్య విశేషాలు ఉన్నటువంటి సమస్తమైన విశేషాలు ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ఈ రావణాసురుని మందిరంలో భార్యలుగా ఉన్నారట. ఆయనను కాంక్షించిన వారు. ఇంకా ప్రసుప్త మద మోహిత, మదముచే మోహితే నిద్రిస్తూ ఉన్నట్టుగా కనబడిందట ఆ ఆడంబరం పట్టుకున్నటువంటి ఒక స్త్రీ. ఇంకా కలశీమప విద్యాన్య ప్రసూక్త భాతి భామిని వసంతే పుష్పశబల బాలేవ పరిమార్జిత. నీళ్ల చెంబును కింద పడవేస్తే ఆ నీటి యొక్క చల్లదనం వల్ల వసంత ఋతువులో ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి చల్లనైనటువంటి చిత్రవర్ణములతో కూడినటువంటి పుష్పాలతో కూడినటువంటి మరొక స్త్రీ కనపడుతుందట. పుష్పముల వలె ప్రకాశిస్తుందట ఆ రావణాసురుని మందిరం అంతా. కలశీమప విద్యాన్య ప్రసుప్త భాతి భామిని వసంతే పుష్పశబళ మాలేవ పరిమార్జిత. ఆ భవనం అంతా కూడా మాలలతో నిండి ఉన్నది, వాడిపోయినటువంటి మాలలచే నిండబడి ఉన్నది. పాణిభ్యాంచ కుశోకాశి సువర్ణ కలశోపమౌ ఉపగుహ్య బలా సుప్త నిద్రా బల పరాజిత. ఇంకో
స్త్రీ బంగారు కలశముతో సమానమైనటువంటి తన అంగ సౌష్ఠవ స్థనాలు కలిగినటువంటి ఆ స్త్రీ రాత్రి క్రీడ వల్ల అలసిపోయి పడుకుందేమో అన్నట్టుగా మరొక స్త్రీ కనబడిందట. అన్య కమలపత్రాక్షి పూర్ణేంద్రు సదుశానన అన్య మాలిన్య శుశ్రోణి సుప్త మద విహ్వల. ఇంకొక అర్థం చూస్తున్నాడు. ఏ విధంగా అంట, ఆ స్త్రీ అందమైనటువంటి తామర పూల వంటి కన్నులు కలది, చంద్రుడితో సమానమైనటువంటి తేజస్సు కలది, ముఖము కలది. ఆమె మదము చేత మద వశము చేత తప్పినదై వశం తప్పి తన ఒంటి మీద వస్త్రాలు లేకుండా ఉన్నటువంటి లేదు అనేటువంటి స్పృహను కూడా లేకుండా ఉన్నటువంటి స్త్రీని చూశాయట. అంటే కటి ప్రదేశం దాకా వస్త్రం తొలగింపబడినటువంటి స్త్రీని చూశాడు. అన్యా కమలపత్రాక్షి పూర్ణేందు సదుశానన అన్యా మాలింగ శుశ్రోణి ప్రసుప్త మద విహ్వల ఆతోద్యాని విచిత్రాణి పరిష్వజ్య పరస్త్రియ నిపీడ్య చకుచై సుప్తా కామిన్య కాముకానివ. ఇంకా కొంతమంది ఇంతపడదాకానేమో ఒక్కొక్క వాద్యాన్ని పట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకొందరు 2 వాద్యాలు 3 వాద్యాలు 4 వాద్యాలు కూడా కౌలించుకొని పడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారట. విచిత్రమైన వాద్యాలు 1 2 3 4 రకాలైనటువంటి వాద్యాలు కౌలించుకొని తామంతో అలసిపోయినటువంటి స్త్రీలు చూశాయట హనుమంతుడు. ఇంకా తాసాం ఏకాంత విన్యస్తే శయానాం శయనే శుభే దదర్శ రూప సంపన్నాం అపరాం సకప స్త్రియం. అపర అంటే మరి ఒక స్త్రీని చూస్తున్నాడు. ఇంకా ఏకాంత ప్రదేశాలలో ఏర్పాటు చేయబడినటువంటి సజ్జలు ఏవైతే ఉంటాయో, అంటే మంచం మీద ఉండేటువంటి సజ్జలు కావచ్చు, గదులలో ఉండేటువంటి సజ్జలు కావచ్చు, ఆ సజ్జ యందు నిద్రిస్తున్నటువంటి స్త్రీని చూస్తున్నాడట ఆ హనుమంతుడు. ముక్తామణి సమాయుక్తై భూషణై సువిభూషితాం విభూషయంతి యువత శ్రియా భవనోత్తమం. ముత్యాలతోని మణులతోని ఆభరణల చేత చక్కగా అలంకరించబడినటువంటి ఆ కాంతి చేత శ్రేష్టమైనటువంటి ఆ భవనాన్ని చూస్తున్నాడు. ఆ భవన యొక్క అందాన్ని పరిశీలిస్తున్నాడు హనుమంతుడు. ఇంకేలా ఉందట, గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం కపి మందోదరీం తత్ర శయానాం చారు రూపిణి. ఇప్పుడు ఇంకో ప్రత్యేకమైనటువంటి ఆకారము, గుణము, రూపము కలిగినటువంటి స్త్రీని చూస్తున్నాడట. ఆమె గౌరవర్ణంలో ఉందట. జ్వాల జ్వలిస్తున్నప్పుడు, మంట జ్వలిస్తున్నప్పుడు పూర్తిగా ఎరుపు గాని పూర్తిగా పసుపు గాని వర్ణాన్ని గౌరవర్ణము అంటారు. అటువంటి గౌరవర్ణంలో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి అంతఃపురేశ్వరి, అంతఃపురంలో నివసించేటువంటి ఒక స్త్రీని చూశాడు. కపిర్ మందోదరి తత్ర, ఆమెనే మందోదరి, రావణాసురుని యొక్క ప్రధానమైనటువంటి భార్య, మహాసాధ్వి మహాపతివ్రత మందోదరిని చూశాడట హనుమ. రావణాసురుని యొక్క ప్రధానమైనటువంటి ధర్మపత్ని మహాపతివ్రత సాధ్వీమణిని చూశాడు. సతాం దృష్ట్వా మహాబాహు భూషితాం మారుతాత్మజః తర్కయామాస సీతేతి రూపయౌవన సంపద. విశాలమైనటువంటి భుజబలం కలిగినటువంటి ఆ హనుమంతుడు ఆ మందోదరిని చూసి, అంటే ఆ యొక్క సౌందర్యాన్ని చూసి, రూప యవ్వన సౌందర్యాన్ని చూసినటువంటి ఆ హనుమంతుడు కొంత పొరపాటు పడ్డాయట. ఏమని? తర్కయామాస సీతేతి రూప యవ్వన సంపద. సీతకు ఉన్నటువంటి, సీతాదేవికి ఉన్నటువంటి రూప
యవ్వన సంపద ఏదైతే ఉందో ఆ సంపద అంతా కూడా ఈమెలో కనబడింది కాబట్టి బహుశా ఈమెనే సీత కావచ్చు అనేటువంటి భ్రమకు లోనైనట హనుమంతుడు. హర్షేణ మహతాయుక్తో ఆనంద హరియూథప. ఇంకా చెప్తున్నాడు, సంతోషపడ్డాడట. నేను సీతను కనుక్కున్నాను, నేను సీత కనుక్కోగలిగినాను అనేటువంటి ఆనందం, సంతోషం కలిగిందట ఆ మారుతాత్మజైనటువంటి హనుమంతుడికి. దాంతో ఆస్ఫోటయామాస శుచుంబపుచ్చం ననంద క్రీడ జగౌ జగామ స్తంభానరోహ నిపుపన్నిపాత భూమో నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనా. ఆ మందోదరి యొక్క సౌందర్యాన్ని చూసినటువంటి ఈ హనుమంతుడు భ్రమకు లోనై ఈమెనే సీతాదేవి అంటే అంత అందంగా, అంత సౌకుమార్యంగా, గౌరవింపదగినట్టుగా ఉంది కాబట్టి బహుశా ఈమెనే సీత అనుకున్నాడు, భ్రమకు లోనైనాడు. ఆ భ్రమలో, ఆ సంతోషంలో ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి కోతి లక్షణాలు మెల్లగా బయటకు వచ్చినాయట. సహజంగా ఉండేటువంటి వానర లక్షణాలు ఏంటి? అది తనను తానే భుజాలు తడుచుకున్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్ అని భుజాలను తడుపుకున్నాడు. అంటే ఆనందం, సీత దాని కనుక్కున్నాను అనేటువంటి ఆనందం. అంటే 100 యోజనాల విస్తీర్ణంలో ఉన్నటువంటి సముద్రాన్ని లంఘించినటువంటి ఫలితం సీత అన్వేషణం ఫలించింది అనేటువంటి ఆనందంతో తనకు తానే మెచ్చుకుంటూ తన భుజాలను తానే తరుచుకున్నాడట. ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం. ఇంకేం చేస్తున్నాడు? తన తోకను తాను ముద్దు పెట్టుకున్నాడట ఆనందంతో. ఇవన్నీ కోతి లక్షణాలు. ఇంకా స్తంభానరోహన్నిపాత భూమో నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనా. తన తోకను ముద్దు పెట్టుకొని ఎగిరి దుంకి డాన్స్ చేసి నాట్యం కూడా చేసినాడు అక్కడ. చిన్నగా అందరికీ వినపడేట్టుగానో వినపడినట్టుగానో పాట కూడా పాడుకున్నాడట. అటు తిరిగిండు, ఇటు తిరిగిండు, ఆ మంచం చుట్టూ తిరిగిండు. తర్వాత తనదైనట్టు కోతుల స్వభావాన్ని ప్రదర్శించుండు అని చెప్పాడు ఆ వాల్మీకి మహర్షి చెప్తూ ఈ 54వ శ్లోకంతో 10వ సర్గను పూర్తి చేస్తూ ఉన్నాడు. చూడండి. ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహన్నిపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనా. ఇక్కడ ఒక చిన్న విశేషం మనము చెప్పుకొని ఈ 10వ సర్గను పూర్తి చేసుకుందాం. సీతమ్మలాగా ఈ మందోదరి కూడా చాలా 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 సౌందర్యవతి, అపురూప సౌందర్యవతి. అయితే గుణాలలో కూడా ఈమె సమానమైనదేనా అనేది ఒక చిన్న సందేహం రావచ్చు, కాకపోవచ్చు. కానీ ఈమె కూడా మహాపతివ్రత అయినటువంటి పేరు ఉంది మందోదరికి. కానీ ఆ సందేహాన్ని హనుమంతుడు పక్కకు పెట్టేసిండు. అంటే ఆ సౌందర్యాన్ని చూసి, ఆమె గుణాన్ని చూసి ముగ్ధుడైనటువంటి ఆ హనుమంతుడు విచక్షణను కోల్పోయిండు అని చెప్పుకోవచ్చు కొంతవరకు. అంటే తాను ఉన్నది ఎవరి భవనంలో? రావణాసురుడి యొక్క భవనంలో. మరి రావణాసురుడి భవనంలో ఎక్కడున్నాడు? శయన మందిరంలో ఉన్నాడు. ఆ శయన మందిరంలో ఎంతో మంది భార్యలతో కూడుకొని ఉన్నాడు. ఆ భార్యతో ఉన్నప్పుడు ఈ మందోదరిని చూసినప్పుడు ఆ సీతాదేవిగా భావించడం పొరపాటు కదా. అంటే మహాపతి లేదు రాముడి యొక్క ధర్మపతి అయిన సీతాదేవి ఈ సన్నివేశంలో ఈ విధంగా ఉంటుందా అనేటువంటి విచక్షణను ఆయన కొద్దిసేపటికి కోల్పోయిండు. కోతి లక్షణాలన్నీ కూడా బయటకు వచ్చినాయి అని చెబుతూ, అయితే ఆత్మస్వరూపం ఇక్కడ మనకు ఖచ్చితంగా తెలవాలి. ఆత్మస్వరూపం ఏంటిది? ఆత్మను దర్శించినాడు, పరమాత్మకు దూరమైనటువంటి జీవాత్మను దర్శించినాడు. ఇక్కడ మనం విశిష్టాద్వైతంలో, వైష్ణవ సంప్రదాయంలో
జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి అని మూడు విశేషాలు ఏదైతే చెప్పుకున్నామో, శ్రీరామచంద్రుడు పరమాత్మ అయితే ఆయనకు దూరంగా తీసుకుపోబడింది జీవాత్మ రావణాసురుని చేత. వీళ్ళ మళ్ళీ సంశ్లేషం కావాలి, సంయోగం కావాలి. అంటే సీతాదేవిని మళ్ళీ రామచంద్రుడి దగ్గరికి చేర్చాలి. అంటే జీవాత్మను పరమాత్మ దగ్గరికి చేర్చాలి. పరమాత్మ స్వయంగా స్వతంత్రుడు అయినప్పటికీ కూడా ఆ జీవునిలో, జీవాత్మలో చైతన్యం కలగాలి. ఆ చైతన్యం ద్వారా తానే స్వయంగా పరమాత్మ చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు పరమాత్మ. ఆ దాంట్లో భాగంగానే మరి ఈ జీవాత్మలో చైతన్యం కలగాలంటే ఒక సాధనం కావాలి. కాబట్టి ఆ సాధనమే ఆచార్యుడు. ఇక్కడ హనుమంతుడు ఆచార్య రూపంలో ఆత్మను దర్శించాడు. ఆత్మను దర్శించాడు అంటే సీతమ్మను దర్శించాడు. అయితే అది నిజమైనటువంటి సీతమ్మన కాదు, భ్రమకు లోనేడు. అంటే ఆచార్యుడు కూడా ఒక్కొక్కసారి భ్రమకు లోనేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. సతాం దృష్ట్వా మహాబాహు భూషితాం మారుతాత్మజః తర్కయామాస సీతేతి రూప యౌవన సంపద హర్షేణ మహదాయుక్తో ననంద హరియూతవః ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగో జగామ స్తంభానరోహన్ నిపపాద భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతుల యొక్క నిజమైన స్వభావాన్ని చూపించిండు హనుమంతుడు అని వాల్మీకి మహర్షి ఇక్కడ నిజమైనటువంటి ఆత్మదర్శనం కాలేదు, ఆత్మగా భావించినటువంటి భ్రమలో దర్శనం చేసుకున్నాను అనేటువంటి ఆనందం పొందాడు ఆచార్యుడైనటువంటి హనుమంతుడు. పొరపాటు పడ్డాడు ఒక చిన్న సందర్భంలో అని చెప్పి వాల్మీకి మహర్షి ఈ 10వ సర్గను పూర్తి చేస్తున్నాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి. Yeah.